నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. రోజు రోజుకి మన బీఆర్ఎస్ వాళ్ళ పార్టీల దురాగతాలు అనేవి చెప్పుకోవడానికి వీలు లేకుంటున్నాయి. ఈ మధ్య కేటీఆర్ గారు రోడ్ల మీదకి వచ్చి జర స్కిట్లు చేయడం అనేది స్టార్ట్ చేసిర్రు. ఎందుకంటే మొన్న చెప్పిర్రు కదా, మేము ఒక 33 జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి 32 మెడికల్ కాలేజీల కంటే కూడా ఇంకో 32 యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసి ఉంటే మేము ఖచ్చితంగా గెలిచి ఉండేటోళ్ళం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా 32 యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసిందా? ఏమన్నట్టు ఇదే స్కిట్లు ఎట్లా అంటే ఆటోలకు కెమెరా పెట్టుకొని ఎదురుగా ఐటీ శాఖ మంత్రికి ఐటీ తెలివితేటలు ముందు ఒక కెమెరా పెట్టుకొని, అరే ఆటో వాళ్ళు మస్తు నష్టపోతుర్రు, తెలంగాణ రాష్ట్రంలో తినడానికి వీళ్ళకు తిండి లేదు, వాళ్ళ పొట్ట మీద కొడుతుర్రు. అంటే వాస్తవం ఏంటి అనేది, ఈ మహిళలకు ఫ్రీ బస్ అవసరమా అనేది అంటా ఉన్నాడు. అలా కూర్చొని ఒక రకమైన ఇది ఏది మొన్న పోయి ఆ గంగవ్వతో స్కిట్ చేసినట్టు ఇక్కడ కూడా ఒక స్కిట్ చేసిండు. యూసుఫ్ కూడా నుంచి స్టార్ట్ అయ్యి చేసుండే జనాలకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఆటో వాళ్ళలు కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత మేరకైతే నష్టపోతున్నారో ఆ ప్రభావం అనేది కొంతవరకే. దానికి కారణం ఏంటి అంటే, ఇంతకు ముందుకు ఈ పథకం అనేది లేక ముందుకు, ఈ స్కీమ్ లేక ముందుకు ఎవరైతే బస్సును ప్రిఫర్ చేస్తున్నారో చిన్న సన్న ఉద్యోగాలు చేసేటువంటి, అంటే తక్కువ జీతంతో ఉద్యోగాలు చేసేటువంటి మహిళలు కావచ్చు, కాలేజీలకు స్కూళ్ళకు వెళ్ళేటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక బస్ పాస్ మెయింటైన్ చేసేవాళ్ళు. అప్పుడు కూడా వాళ్ళు ఆటోను ప్రిఫర్ చేయలేదు, అదే బస్ పాస్లతోటి బస్ కోసమే వెయిట్ చేస్తుండేవారు. సరే, మీ వాదనతో ఏకీభవించడం జరిగితే కొంతమంది, అది కూడా ఎంత మేరకు అంటే ఎంత కాదనుకున్నా ఎంతో కొంత భారం, ఎంతో కొంత వేదన అనేది ఆటో వాళ్ళు ఈరోజు పడుతున్నటువంటి విషయం చూస్తున్నామంటే, దానికి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఎక్కడైతే ఆటో యూనియన్ వాళ్ళు ఉన్నారో, ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, వీళ్ళకు ఒక 12,000 రూపాయల చేయూతను ప్రకటించడం, వారికి కొన్ని బీమా సంస్థలతోటి టైఅప్ చేయడం, ఇలా కొంతవరకు న్యాయం చేసే దిశగా కూడా ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. మరి ఈరోజు ఆటో వాళ్ళకు అన్యాయం జరుగుతుందని ఆటోలో కెమెరా పెట్టుకున్నటువంటి కూర్చున్న నువ్వు, ఇన్ని రోజులు భూ కబ్జాలు జరిగినాయి 33 జిల్లాలలో, 33 మంది మీ ఎమ్మెల్యేలు ఎవరైతే అక్కడ 119 నియోజకవర్గాలలో కొలువు తీరినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్, మీ పేరు మార్చారు కదా, భారత రాష్ట్ర సమితి పార్టీలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో చెయ్యని అక్రమాలు లేవు. భూ కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు ఇవన్నీ వేసిర్రు. మరి ఆడవై కెమెరా పెట్టుకొని కూర్చోవాలి కదా, అది కదా మీరు చేయాల్సిన పని. జనాలు ఏం చేస్తున్నారు, జనాలకి ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతుంది, ఇన్ని రోజులు సరే జరిగింది ఇక జరగదు అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నేతగా మీ బాధ్యతను మీరు గుర్తు చేసుకోవాలి. కానీ ఎప్పటికీ ఒకటే పందానా, ఎప్పటికీ ఒకటే కథ, ఎప్పుడు ఏడ ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఏడ ప్రభుత్వాన్ని ఇది చేయాలి, ఎప్పుడు వాళ్ళని జనాలకు ఒక నెగిటివిటీని ఫామ్ చేయాలనేటువంటి అంశంతో ముందుకెళ్తా ఉన్నారు. కానీ జనాలంత పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకంత తెలివితేటలు కాదు. ఒక 2,000 పింఛన్ ఇచ్చినావు, రైతు బంధు ఇచ్చినావు, మరి ఎందుకు వద్దన్నారు నిన్ను? అరే నువ్వు వద్దురా నాయనా అని ఇంట్లో కూర్చోబెడితే నువ్వు మళ్ళీ రోడ్ల మీదకి వస్తే ఎట్లా? వచ్చినోడు ఎట్లా రావాలి? జర బాధ్యతాయుతంగా మాట్లాడి జర ప్రభుత్వానికి గుర్తు చేసేటువంటి అంశాలను ఎంచుకోవాలి. ఎంతసేపు మీకు మీరే దొరల్లాగా ఫీల్ అయ్యి, ఎంతసేపు మీరే ఇంకా అహంకారపూరితమైనటువంటి వ్యవస్థలో ఉంటే అది జరగని పని. మీ అయ్యా కాళేశ్వరం ఇంజనీరే అన్నట్టు ఫీల్ అయ్యండి. ఆయన ఓ పెద్ద ఇంజనీరింగ్ అయ్యే సాయిల్, ఆ ఇసుక నేల మీద 1,000 కోట్ల తెలంగాణ ప్రజల చెమట చుక్కల్ని ఖర్చు పెట్టి 1,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కూలిపోయే ప్రాజెక్టు కట్టిండు. అది మీ ఇంజనీరింగ్ తత్వం మీ అయ్యేది. ఇప్పుడు నీ ఐటీ శాఖ మంత్రి, నీ యూట్యూబ్ ఛానళ్ళ కథ గిది. మీరు ఇచ్చేటటువంటి ఆ రైతు బంధువులు, మీ మల్లారెడ్డి లాంటి మీ తొత్తులకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజా దర్బార్లో ఎక్కువ మొత్తంలో వచ్చేటువంటి వినతి పత్రాలు కూడా మీ ఎమ్మెల్యేలు చేసినటువంటి భూ కబ్జాలే. ఇంకా సిగ్గు లేకుండా మీరు రోడ్ల మీదకి వచ్చి స్కిట్లు చేస్తున్నారు చూడు, ఎవరిని పిచ్చోళ్ళని చేయాలనుకుంటారు? అంటే ప్రజాస్వామ్యంలో జనాలు ఆలోచించలేనటువంటి శక్తిలో ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానం అనేది ఎటువైపైనా మార్చొచ్చు అనేటువంటి ఏకైక పందాలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తా ఉందో, వాటిని తిప్పికొట్టడానికి కూడా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. ప్రజల్లో కూడా మేధావులు ఉన్నారు, విషయాలను అర్థం చేసుకునేటువంటి అవగాహన పరులు ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏకదాటిన మీరు రోడ్ల మీదకి వచ్చి ఇది ఇలా జరుగుతుంది, ఫ్రీ బస్ మహిళలకు కరెక్టేనా అంటే, వాళ్ళు చేసే ఉద్యోగమే మహిళలు ఇయ్యాల రేపు ఆడపిల్లలు బయటకు వచ్చి, ఒక గృహిణి బయటకు వచ్చి ఉద్యోగం చేయాలంటే కనీసం ఆ ఛార్జీలు అవి పోను, మిగిలితే ఒక 5,000 కంటే ఎక్కువ మిగులుతలేవు.
మరి అట్లా వాళ్ళు సంసారాన్ని ముందుకు నెట్టి ఒక కుటుంబాన్ని నడపాలి, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే ఇలాంటివి తోడ్పాటునే అందిస్తాయి తప్ప వెనక్కు లాగేటువంటి ప్రయత్నం చేయదు. మీరు చేసేటువంటి సెటిల్మెంట్లు వేరే ఉంటాయి కదా, ఫ్యామిలీల విషయంలో కావచ్చు, గొడవల విషయంలో. అంతకంటే దరిద్రమైన పని అయితే ఇది కాదు. మీరు చేసినటువంటి దరిద్రాల కంటే ఇది అపదరిద్రాలు అయితే అస్సలు కానే కాదు. ఇంకోటి, కేటీఆర్ గారు సర్పంచుల బిల్లులు ఏదైతే ఉన్నాయో వాటి కోసం మేము తీవ్రమైనటువంటి ఉద్యమం చేస్తాం, కొట్లాడతాం, ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుపోదామంటే నువ్వేదైనా ఆయన తీసుకుపోయేది. మీరు ఆ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 75-80 మంది సర్పంచులు మీ సర్పంచులే కదా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నది. వాళ్ళే కదా నిధులు రాక అప్పులు తెచ్చి అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకొని మేము బతకలేమురా నాయన, మాకు ఈ సర్పంచ్ వద్దు. ఈ చెక్ పవర్ల విషయంలో కూడా మీరు ఉప సర్పంచులకు చెక్ పవర్లు ఇవ్వడం, ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఎవడి రాజ్యానికి వాడు ఇది కావడం, నియంతృత్వ పాలనను తీసుకొచ్చింది ఎవరు? దొరల పాలనను తీసుకొచ్చింది ఎవరు? మీరు అన్నీ చేసి కుప్పలు పెట్టాడ కూర్చొని ఇలా మేము పోతామనంటే 10 సంవత్సరాలలో మీరు విడుదల చేయని నిధులు 50 రోజులలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేయాలన్నా? ఆ 10 సంవత్సరాలైనా మళ్ళీ నీ డైలాగ్ ఏంది? తెలంగాణ రాష్ట్రం చిన్నపిల్ల, పసిగుడ్డు, ఇప్పుడే 10 సంవత్సరాలకు పసిగుడ్డు అయింది కానీ 50 రోజులకు కాదా? తెలివి ఉండాలి జరా. మాట్లాడేటప్పుడు అమెరికా చదువును జోడించి మాట్లాడాలి. ఏదో పోయి ఆడ పిజ్జాలు బర్గర్లు తినొచ్చి చదువుకున్నా అంటే కష్టం. ఎందుకంటే ఇక్కడ అంతో ఇంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు తెలివి ఉంటుంది, వాళ్ళు కూడా అర్థం చేసుకునేటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ రోడ్ల మీదకి రావడం, సర్పంచుల బిల్లులకు ఉద్యమాలు చేస్తా అనడం, యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తా అనడం, ఇంత దిగజారుడు రాజకీయాలు చేయొద్దు జరా. ఇలాంటి రాజకీయాలు చేస్తే ఇంకా దిగజారిపోతారు. రాబోయే ఒక 3-4 సంవత్సరాలల్లో మీరు అనుకుంటున్నటువంటి మాకు ప్రజల్లో ఆదరణ ఉంది, జస్ట్ 3% ఓట్లతో ఓడిపోయినాం అంటే 1% ఓట్లతో ఓడిపోయినట్టే. ఎందుకంటే మీ దరిద్రాలు అట్లున్నాయి కాబట్టి ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. ఏదైనా అప్పులు నాయన, ఒక రెవెన్యూ ఆర్థిక శాఖలో చూసుకున్నా అప్పులే, ఏ డిపార్ట్మెంట్లో ఏ శాఖలో చూసినా అప్పులే. అంటే మీరు పెట్టుకున్న కిరీటం పైనకేమో లోటారం పైన బటారం అన్నట్టుంది కథ. తినడానికి గ్రామాలకు పోతే తిండి లేని ఎంతోమంది ప్రజలు ఈరోజు విద్యా ప్రమాణాలు లేక, జీవన ప్రమాణాలు లేక, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా కూడా వాళ్ళు జీవనాన్ని నడిపిస్తూ ఉన్నారు, ఆ బండిని లాక్కొస్తూ ఉన్నారు. మీరు మాత్రం మీరు ఆడుకునేటువంటి బ్యాడ్మింటన్ల కోట్లకు ఒక 12-25 కోట్లు, మీరు పెంచుకునే కుక్కల షెడ్డుకు ఒక 25 కోట్లు ఎట్లొచ్చినాయి? ఆ ప్రగతి భవన్ చుట్టూ కంచెలో ఎవడన్నా చూస్తాడేమో అని గిన్ని చేసి మళ్ళీ మేము శుద్ధపూసలమని మీరు కెమెరాల ముందుకు వస్తే ఏమనాలి? అనేటోళ్ళు అంటారు, అనాల్సిన వాళ్ళు కూడా అనాల్సినటువంటి సందర్భమే ఇది. మర్యాద ఇచ్చి మాట్లాడేటువంటి పరిపాలన మీరు చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని జరా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంలో మీరు కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను.